డివేట్ అయింది అని ఆయన మీద ఇక లైఫ్ లాంగ్ అదే కక్ష మీద ఉంటారు. రైట్ శ్రీనివాస్ గారు, అదే కక్ష మీద ఉంటారు. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ దయచేసి. లక్ష్మణరావు గారు సమయం తక్కువ, ఎస్ సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, ప్లీజ్. నేను ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా వినియోగించుకొని బీజేపీ పార్టీ పాగేయాలని చూస్తూ ఉంది. అది ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే టీడీపీ పార్టీకి వాళ్ళకున్న పరపక్షాలు తెలుసు. టీడీపీ పార్టీ అనేది వాళ్ళ అవసరానికి వాడుకుంటారు, అవసరమైన తర్వాత వదిలేస్తారు, తిడతారు, కొడతారు, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు, వెళ్తుంటారు. ఇప్పుడు కాదు, మీ పార్టీ తప్పితే అందరి పార్టీల గురించి చెప్తారు లక్ష్మణరావు గారు. మీరు మీ పార్టీ గురించి తప్పితే ఆపోజిట్ లో ఉన్న అందరు పార్టీలు వాడుకుంటుందో వదిలేస్తుంది, లేదంటే జనసేన అట్ట అయిపోతుంది. మీ పార్టీ గురించి చెప్పండి సార్, మీ పార్టీలో ఉన్న కార్యకర్తల గురించి చెప్పండి సార్. మా పార్టీ ఎవరిని వదులుకొని వాడుకొని వదిలేదే. ఎందుకలా బాలకోట గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి మీ పార్టీలో చాలా వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ పైకి తీసుకురావాలని చూసిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని బీజేపీ పాగేయాలని చూసిందండి. బాలకోట గారికి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చెప్పారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత దయచేసంతో రాలా. నేను పొత్తు పెట్టుకుంటే కానీ ఎమ్మెల్యేగా గెలవను, నేను పొత్తు పెట్టుకుంటే కానీ నా పార్టీ ఉండదు, నేను పొత్తు పెట్టుకోకపోతే అధికారంలోకి రానని ఎవరికి భయపడి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో సొల్లు వాగడానికి వచ్చి డిబేట్ లోకి వచ్చి మీకు డబ్బా వ్యక్తిగతంగా మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు పొత్తు పెట్టుకుంటే మాట్లాడే పద్ధతి కరెక్ట్ గా లేదు. లక్ష్మణరావు గారు అలా వ్యక్తిగతంగా మాట్లాడద్దు సార్. శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు మీరు ఒక ఏజ్ కైనా గౌరవించి మాట్లాడాలి. ఇస్తా కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు మీకు ఇస్తా. లక్ష్మణరావు గారు ఒక దగ్గర మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే మాటల్ని జనాలు చూస్తారు, మేము మాట్లాడే మాటల్ని జనాలు చూస్తారు. ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు, అలా మాట్లాడదు. రైట్ కృష్ణవేణి గారు, ఒక్క మాట లక్ష్మీనాథ్ గారు, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. బాలకోట గారు ఇందాక నేను పసుపు రాసి కుంకుమ పెట్టి మేకపిల్లని తీసుకెళ్తున్నారని అన్నాను చూసారా, అది సంబరాలు చేస్తుంది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేకపిల్లలు లాంటి వాళ్ళు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, వెంట్రుక బీకితే కింద పైన తెలియని వాళ్ళు కూడా ఏమండి, నేను చెప్తాను, ఎంటిక బీకితే మొదలు చివర తెలియని వాళ్ళు కూడా రాజకీయ డిబేట్లు చేస్తే ఎలాగనే ఉంటుంది. ఎంటిక బీకితే మొదలు చివర తెలియని వాళ్ళు కూడా రాజకీయాలు మాట్లాడితే ఎలా ఉంటుంది. వన్స్ అగైన్ రిపీట్, డిప్యూటీ స్పీకర్ ఏమన్నా చెప్పు ఒకసారి. లక్ష్మీనాథ్ గారు, లక్ష్మణరావు గారు క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు చూడండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి. బాలకోట గారు క్వశ్చన్ అడిగారు. బాలకోట గారు క్వశ్చన్ అడుగుతున్నారు. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు మీరు. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు. ఎస్ బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు చెప్పండి. డిప్యూటీ స్పీకర్ ఏమన్నా వన్స్ అగైన్ ఒక్కసారి ఏమన్నారండి? డిప్యూటీ స్పీకర్ ఇందాక నువ్వు అన్న మాటను దొమ్ముంటాను, నువ్వు ఇందాక అన్న మాటను ఏమన్నావు అనవయ్యా, దొమ్ముంటాను అయ్యా. మళ్ళీ వెనక మారిపోతావేంటి? లక్ష్మీనాథ్ గారు వన్స్ అగైన్ అనమనండి. అది పరిస్థితి. అయితే డిబేట్లకు రావాలి. ఆయన లక్ష్మణరావు గారు ఒక డిప్యూటీ స్పీకర్ వెధవాని మాట మాట్లాడకూడదు, దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. తప్పు సార్, వదిలేయండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది. కృష్ణవేణి గారు సమయం తక్కువ ఉంది. ప్లీజ్ కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. ప్లీజ్ లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు మ్యూట్ అవుతారు, మీరు ఆగండి ప్లీజ్. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ముందుగా మాట్లాడేటప్పుడు మాత్రం సంస్కారవంతంగా మాట్లాడాలండి. ఎందుకంటే వాళ్ళ